శ్రీగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆషాఢమాసం వారాహి నవరాత్రులు 9వ రోజు అమ్మ దండిని వారాహిగా పూజలు అందుకుంటుంది. అంటే ఆషాఢ శుక్ల నవమి నాడు లలితాదేవి రూపంలో తల్లి అనుగ్రహిస్తుంది. దండిని వారాహి అంటే దండనాథ వారాహి అని. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన సేనాధిపతిగా వర్ణించబడిన అత్యంత శక్తివంతమైన దేవత. ఈ తల్లిని వారాహి అంబ, దండనాథ, దండిని అని పిలుస్తారు. అంతేకాదు అష్టమాతృకలలో వారాహి అని కూడా పిలుస్తారు. ఈ తల్లి ఎలా ఉంటుందంటే రూపం వరాహముఖం, మానవ శరీరం, గాఢ శ్యామల లేదా రక్తవర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. చేతుల్లో హలం అంటే నాగలి, ముసలం అంటే రోకలి, దండం, పాశం, అంకుశం అంటే ఆయుధాలను ధరించి ఉంటుంది. కొన్ని చిత్రాల్లో మహిషం లేదా వరాహం మీద, మరికొన్నింట్లో రథంపై దర్శనమిస్తూ ఉంటుంది. దండిని అన్న పేరు ఎలా వచ్చింది అంటే దండ అంటే శిక్ష, నియంత్రణ, పాలనా శక్తి. ధర్మానికి విరుద్ధంగా నడిచే శక్తులను శిక్షించి భక్తులను రక్షించే దేవి కావడం వలన ఆ తల్లిని దండిని లేదా దండనాథ అని పిలుస్తారు. శ్రీ లలితాదేవి భండాసురునిపై యుద్ధం చేసినప్పుడు ఆమె సేనకు ప్రధాన సేనాధిపతిగా దండనాథ వారాహి సేవ చేసినట్లు శ్రీ విద్యా సాంప్రదాయం మరియు సంబంధిత గ్రంథాలలో వివరించబడి ఉంది. ఈ తల్లిని ఆరాధించడం వల్ల అంటే దండిని వారాహిని ఆరాధించడం వల్ల భక్తులకు ఎటువంటి అనుగ్రహం లభిస్తుంది అంటే శత్రుబాధల నివారణ కలుగుతుంది, ధైర్యం పరాక్రమం లభిస్తాయి, కార్యసిద్ధి కలుగుతుంది, రాజయోగం నాయకత్వం లభిస్తాయి, దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయి అని చెప్పి విశ్వసిస్తారు. రక్తాంబోరుహ కర్ణికోపరిస్థితాం శవాసనే సంస్థితాం మందస్మేర ముఖాంబుజాం త్రినయనాం హలముసలధారిణీం వారాహాసన సుందరీం దండనాథాం నమామ్యహం అంటూ ధ్యానించుకుంటే ఆ విధంగా ధ్యానంలో ఆ తల్లిని స్మరించడంతో శుభప్రదము అని మనకి శాక్తేయ సాంప్రదాయం చెప్తుంది. ఈ తల్లి ఈ దండనాథ వారాహి దేవి అంటే దండిని వారాహి ఆజ్ఞాచక్రంలో కొలువై ఉంటుంది. అంటే ఎలా దట్టమైన అడవి, చెట్ల చిక్కటి కలప ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది కదా, అటువంటి ప్రదేశాల్లో ఉంటుంది. అంటే అలాంటి అవన్నీ కూడా కర్మలతో సమానం. అడవి, చిక్కటి కలప ఇలాంటివన్నీ కూడా కర్మలతో సమానం. అక్కడ వీచేటటువంటి గాలి మన శ్వాస. శ్వాసను మంత్ర ప్రకంపనలతో అనుసంధానం చేయటం వల్ల ఆజ్ఞాచక్రం మరియు శరీరంలో ఉన్నటువంటి ఇతర చక్రాలన్నీ కూడా క్రియాశీలమవుతాయి. అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే తల్లి. ఆధ్యాత్మిక ఉన్నతికి, సమస్త కర్మల తొలగింపునకు, తద్వారా ఆత్మ సాక్షాత్కారానికి దారి తీసే చక్రంగా ఆజ్ఞాచక్రాన్ని అత్యంత ప్రముఖమైనదిగా పరిగణిస్తారు. మనకున్నటువంటి అన్ని చక్రాల్లోనూ ఆజ్ఞాచక్రం ప్రముఖమైనది అని చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రం మరియు దానిపై ధ్యానం చేసినప్పుడు కనిపించే పసుపు కాంతి గురించి చాలా సూక్ష్మంగా వర్ణించి చెప్పారు. ఆ తల్లి ఒక దండాన్ని ధరించి ఉంటుంది. గొప్ప శిక్షకురాలని మరియు మన అంతర్గత బాహ్య శత్రువుల్ని తొలగిస్తుంది అని సూచిస్తుంది. అంతేకాదు దండిని, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవిడ దండాన్ని ధరించి తొలగిస్తుంది కాబట్టి ఆ తల్లిని దండిని అని పిలుస్తారు. ఆ దండం శివలింగానికి కూడా సూచనగా ఉంటుంది. అపరిమితమైన మరియు అనంతమైన ఉన్నత అతీంద్రియ చైతన్యానికి ప్రతీక. ఆ తల్లి దానిని ధరించి ఉండటం
ఆ తల్లి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని సూచిస్తుంది. ఈ తల్లిని యమి అని కూడా పిలుస్తారు. అంటే నరకలోకానికి అధిపతి అయిన యముని శక్తి అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది మనం చేసే ఏ పాపాలకైనా ఆ తల్లి మనల్ని శిక్షిస్తుంది అని సూచిస్తుంది. ఆ తల్లి మనల్ని క్రమశిక్షణలో ఉండమని, ఆధ్యాత్మిక సాధనల పట్ల సత్యసంధంగా మరియు భక్తితో ఉండమని హెచ్చరిస్తూ ఉంటుంది ఆ దండం పట్టుకుని. ఆ తల్లి బంగారు కన్నుగల రాక్షసుడు అంటే హిరణ్యాక్షునితో సంబంధం ఉన్నటువంటి దుష్ట శక్తులను ఓడించి మహాప్రళయం లాంటి విశ్వ సముద్ర అగాధం నుండి భూదేవిని పైకి లేపినటువంటి విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తి యొక్క భార్యగా కూడా చెప్తారు. అందువల్ల ఆ తల్లి లక్ష్మి మరియు మనకు అపారమైన సంపదను ప్రసాదించి మన భౌతిక ఆధ్యాత్మిక కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది ఆ తల్లి. కిరిచక్రం ఆ తల్లికి యంత్రం. ఇది దండిని వారాహిదేవితో ముడిపడి ఉన్న అన్ని శక్తులకు ప్రతీక ఈ కిరిచక్రం. వరాహాలకు తమ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని తినేటటువంటి సహజ స్వభావం ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. వాటి విధ్వంసక స్వభావం వల్ల అందరూ భయపడుతూ ఉంటారు. ఆ తల్లి అయినటువంటి ఈ శ్రీ దండిని వారాహిదేవి అనుగ్రహంతో సమస్త కర్మలను భస్మం చేయటానికి కిరిచక్రం ఆదర్శప్రాయమైంది. అంతేకాకుండా వరాహముఖం ద్వారా భూలోక దేవతగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భూదేవికి మరొక రూపమే వారాహి కదా. భూలోకాల నుండి ఉన్నత ఆధ్యాత్మిక లోకాలకు ఆరోహణ చేసే అంటే వెళ్ళేటటువంటి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. భూలోక దేవతగా మనకు మనం ఊహించలేని అత్యున్నతమైన భౌతిక సుఖాలను మరియు అపారమైన భూ సంపదలను ప్రసాదిస్తుంది ఈ తల్లి. మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి మొండి కర్మలు, ఇతర అంతర్గత లోపాలు, చెడులు అన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహంతో నశిస్తాయి. ఆ తల్లితో పాటు వచ్చే శక్తులు జీవితంలోని అన్ని రంగాలలో మన ఆధ్యాత్మిక భౌతిక ఎదుగుదలకు అడ్డుపడే ఎలాంటి ఆటంకాలైనా కూడా నిర్మూలించగలవు. అంటే జీవితంలో మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదగడానికి అడ్డుపడేటటువంటి ఆటంకాలన్నింటినీ ఆ తల్లి నిర్మూలిస్తుందన్నమాట. ఆ విధంగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం వలన సర్వతోముఖ రక్షణ లభిస్తుంది. అంతేకాదు ఆ తల్లి ఎక్కడ కొలువై ఉంటుందో ఆ ప్రదేశం ఒక పవిత్ర స్థలంగా, సురక్షితమైన ఆశ్రయంగా, అపారమైన శాంతి శ్రేయస్సు గల ప్రదేశంగా మారిపోతుంది. ఆజ్ఞాచక్రం మేల్కొని మనలో ఆ తల్లి శక్తి పూర్తిగా ఆవాహన అయినప్పుడు మనలో ఉన్న భయమంతా తొలగిపోతుంది. ఇంకా ఆ తల్లి సైన్యాధ్యక్షురాలు అంటే లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. మనకి లలితా సహస్రనామంలో వస్తుంది ఆ వివరణ అంతా కూడా. అందుకే ఆ తల్లి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తూ ఉంటుంది ఈ వారాహి. ఈ తల్లిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రు భయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి నమ్మకం. వారాహిదేవి పేర ఉన్నటువంటి మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అని భక్తులకు అనుభవమయ్యే విషయం. ఆవిడ సైన్యాధ్యక్షురాలే కాదు, దండనాయిక. వారాహి అమ్మవారు ఆదిశక్తి యొక్క ఉగ్ర మరియు కరుణామయ స్వరూపం. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆ తల్లిని దండనాయిక అని చెప్తారు. అంటే దేవీ సైన్యానికి సేనాధిపతి అని పిలుస్తారు. ఆ తల్లి ధర్మాన్ని రక్షించేది, అధర్మాన్ని వినాశనం చేసేది మరియు తన భక్తుల యొక్క సమస్త భయాలను, శత్రువులను, అడ్డంకులను నాశనం చేసే తల్లి ఆ తల్లి. వరాహముఖం కలిగిన ఈ దివ్య శక్తి సాధకునికి
ధైర్యాన్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదిస్తుంది. అంతటి గొప్ప స్వరూపం దండిని వారాహి. ఈ వారాహి అమ్మవారు, ఈ దండనాయక స్వరూపం సాధకునికి అపారమైన ఆత్మబలాన్ని, సంకటాల నుండి రక్షణను మరియు జీవితంలో విజయాన్ని ఆశీర్వాదంగా ప్రసాదిస్తుంది. ఆ తల్లి కృపతో అసాధ్యంగా అనిపించే పనులు కూడా సుసాధ్యమైపోతాయి, అంటే సులువుగా పూర్తయిపోతాయని, సాధకుని మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక శక్తికి చేరుకోవడానికి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నతికి ఎదగడానికి సాధకుడు చేసేటటువంటి సాధనా మార్గంలో ఏమైనా అడ్డంకులు వస్తూ ఉంటే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తన దండంతో ఆ వారాహి తల్లి నిర్మూలిస్తుంది. అది సమూలంగా నిర్మూలన చేసి ఆ సాధకునికి మరింత ఉన్నత స్థితిని కలుగచేస్తుంది. అంతటి గొప్ప అనుగ్రహమూర్తి ఈ దండిని వారాహి. కనుక ఈ దండిని వారాహి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.